అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మార్చి 12వ తారీఖు ఫీజు పోరు విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున, ఈ రాష్ట్ర ప్రజల తరఫున, విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు గళమెత్తింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా ఇది జయప్రదం చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని అందరూ ఖచ్చితంగా, విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, మరి ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు అందరూ, తెలివైన వాళ్ళు అందరూ, చదువుకున్న వాళ్ళు అందరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వంచే కన్స్ట్రక్షన్ పూర్తయి 50% పైగా కన్స్ట్రక్షన్ పూర్తయి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఏదో తన సొంత ప్రాపర్టీ లాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మేధావుల వర్గం కానీ లేకపోతే మేధావులు కానీ ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఉదయం లెగిస్తే ఎల్లో మీడియా చూసి ఒక రకమైన మిద్దిలో మునుగు తేలుతున్నారా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకటైతే అడగదలుచుకున్నాను నేను, ఒక మెడికల్ కాలేజ్ వాల్యూ 17,000 కోట్లు, 17 మెడికల్ కాలేజ్ అంటే 17,000 కోట్లు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుంది, ఈ రాష్ట్ర ప్రజల ఆస్తుంది. ఆ ఆస్తిని తన తాపేదారులకి రూపాయికి 10 రూపాయికి ఇచ్చేద్దామని చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, విద్యార్థులు, ప్రజలు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా గళమెత్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలకి, వాడు చేసినటువంటి ఎలక్షన్ ముందు మాట్లాడినటువంటి మాటలకి నిరసనగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరిన కార్యక్రమం పెట్టి 12వ తారీఖున రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసపూరితమైన మాటలకి నిరసనగా ఈరోజు యువత, నిరుద్యోగులే కాకుండా రైతులు, మహిళలు అందరినీ కూడా సూపర్ 6 పథకాన్ని పెట్టి ఓట్లు ఎంచుకుని మోసపూరితమైన రాజకీయం ద్వారా ఈ రాష్ట్రం నడుస్తుంది. దానికి మేమందరం జిల్లా మొత్తం మీద మరి రాజా గారు అధ్యక్షతన నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలందరూ తరలి వెళ్ళడానికి నిశ్చయించుకున్నాం. తప్పనిసరిగా మా పార్టీ, వైఎస్ఆర్ పార్టీ ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తుని వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా రాజా గారి జిల్లా అధ్యక్షుడు అవడం మా నియోజకవర్గానికి, తుని నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీకి బాధ్యతగా మనందరం కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత ఉంది. ఎందువల్లంటే మనందరం కలిసికట్టుగా ఏ కార్యక్రమం జిల్లాలో జరిగినా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు కానీ, ఉన్న పార్టీ పదవులు పొందినటువంటి వాళ్ళు కానీ, ముఖ్య నాయకులు కానీ అందరూ హాజరై మనదే పార్టీ, మనదే ఆ కార్యక్రమాల దృష్టిలో మనందరం పనిచేసుకుని రాజా గారికి మంచి పేరు వచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలని మీ సేవల ద్వారా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.